స్టేషన్ గణపూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున తానే మళ్లీ పోటీ చేస్తున్నట్లుగా తెలిపారు. అంతేకాకుండా అధిష్టానం కూడా తనకే టికెట్ ఇస్తున్నట్టు ధీమా వ్యక్తం చేశారు. స్టేషన్ గణపూరు డివిజన్ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజయ్య మాట్లాడారు. ఎన్నికల ముందు టికెట్ల విషయంలో ఎన్ని రూమర్లు వచ్చినా భయపడేది లేదని, కార్యకర్తలు కూడా పట్టించుకోవద్దని సూచించారు. తెలంగాణ మొత్తం తెలుసు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడుగా చరిత్ర మన గణపురం పేరున్నది. ఆనాడు సదాలక్ష్యం పేరు ఉంటే ఈరోజు రాజయ్య పేరు. నాతో రాజీనామా చేసిన జూపల్లి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో లేడు. సోమారపు సత్యనారాయణ, దయచేసి రామగుండానికి సంబంధించిన సోమారపు సత్యనారాయణ ఆయన కూడా పార్టీలో లేడు, ఆయన బీజేపీ. అంటే మొత్తం మీద ఒక దళితుడిని అయ్యండి మరి త్యాగం చేసి ప్రజలు గుర్తించి మీ అందరి ఆశీస్సులతోటి మరి ఒక త్యాగం మాత్రమే కాదు, ఒబీడియన్స్. మరి ఈరోజు కేసీఆర్ గారికి వీర విధేయుడుగా మనకు అనేక రకాలుగా మరి డిప్యూటీ సీఎం అయిన సందర్భం కానీ మిగతా ఎక్కడ కూడా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కట్టుబడి ఉండాలని చెప్పేసి వీర విధేయుడుగా ఉన్నాను. కాబట్టి ఆ రకంగా ఈ మధ్య కాలంలో